వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వార్తాపత్రికలలో మీద విశ్లేషణ చేయడానికి మనతో పాటుగా ప్రముఖ సామాజిక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎలా చూడాలంటారు సార్, నిన్న తెలంగాణలో మాత్రం పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. మరోవైపు జనవరి 1కి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మాత్రం ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో 29 నుంచి శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు అనేటువంటి అంశం మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రావడం జరిగింది. రేపు సభకి వస్తారా, ఒకవేళ వచ్చినా హాజరైన తర్వాత మధ్యలో వాకౌట్ అయి వెళ్ళిపోతారా, సభలో ఎలాంటి చర్చ జరగబోతుంది, సో ప్రభుత్వం ప్రతిపక్ష నేతకి ఇచ్చేటువంటి గౌరవం ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? సిరాజ్, మీకు మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నిన్న తన ఫామ్ హౌస్ లో నల్గొండ, మళ్ళీ అట్లాగే మహబూబ్ నగర్, అట్లాగే మన రంగారెడ్డి 3 జిల్లాల ప్రజాప్రతినిధులతో కేసీఆర్ గారు మాట్లాడారు. ముఖ్యంగా కీలకమైన వ్యక్తితో మాట్లాడారు. అంటే 3 జిల్లాలో మొన్న తెలంగాణ భవన్లో ఎప్పుడైతే ఈ 3 జిల్లాల్లో సభలు పెట్టామన్నారు కదా, కృష్ణా జలాల విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద దాని మీద బహిరంగ సభలు పెట్టుకుందాం అనుకున్నారు కనుక ఆ ఏర్పాట్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. కీలకమైన అంశాల మీద వాళ్ళ దిశానిర్దేశం కూడా ఇచ్చేశారు. ఎందుకంటే ఆ సభల కంటే ముందు ప్రజలు ప్రిపేర్ చేసుకోవాలి కదా, అదొకటి. రెండోది ఏంటంటే 29 నాడు మీరు అన్నట్టు హాజరవుతారు. కరెక్టే. హాజరై మీరు అన్నట్టే ఆ రోజు నడిచేది ఏముండదు, బిజినెస్ ఏముండదు. ఆ రోజు హాజరవుతారు. ఏమన్నా ఉంటే సంతాప తీర్మానాలు ఉంటే ఆమోదిస్తారు. తర్వాత బిఎస్సి మీటింగ్ జరుగుతుంది. బిఎస్సి మీటింగ్ జరిగి ఈ చర్చ ఏ రోజు జరగాలి, ఎక్కడి నుంచి ఎప్పటిదాకా జరగాలి, దాని మీద ఎన్ని రోజులు సభ నిర్వహిద్దామని దాని మీద జరుగుతుంది కనుక నా ఉద్దేశం సంతకం పెట్టి వెళ్ళిపోతారేమో నేను అనుకుంటున్నాను. ఆనాడు పెద్దగా చర్చలు ఏముండవు, కూర్చుంటే 1 గంట కూర్చుంటున్నారు అంతే. గతంలో కూడా అట్లా చేశారు కదా, ఇది సంతకం పెట్టి వెళ్ళిపోయారు కూడా. మిగతా చర్చ వెళ్ళి చేసుకున్నారు. ఇట్లా 29 తర్వాత మళ్ళీ 3 రోజుల మధ్యన ఒకటి తర్వాతనే 2 నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ నడుస్తాయి కనుక ఆ 2 నుంచి వస్తారా కీలకమైన సమావేశాల్లో అంటే వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సభ నుంచి తప్పించకపోయారు అనే మాట రాకుండా ఎల్లుండి వస్తున్నారు. దాంతో పాటు మిగతా రోజులు కూడా హాజరవుతారని నేను అనుకుంటున్నాను. కానీ చర్చ జరగక ముందే మళ్ళీ ఇప్పుడు ఇటుపక్క మంటలు పొందేది చూసాం కదా. కేటీఆర్ గారు మళ్ళీ పరిశ్రమమైన వ్యాఖ్యలు చేశారు. మొన్న రేవంత్ రెడ్డి చేసిన పరిశ్రమమైన వ్యాఖ్యలు మంచివి కావు. మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని చింత చెట్టుగా చీరేస్తా అంటే సోషల్ మీడియాలో చూసినాం కదా. కొడంగల్లో కొండంగా వేస్తా అని, వీళ్ళు కోదండం వేస్తా అని వీళ్ళు ఇటుపక్క మాట్లాడింది కదా. మళ్ళీ వాళ్ళ కేటీఆర్ నేను రెచ్చిపోయి ముఖ్యమంత్రి పట్ల మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటారు. ఎందుకంటే ఇది దేనికి సంకేతం అవుతుంది? శీతాకాల సమావేశాలు మొన్ననే పార్లమెంట్ లో అధ్వానంగా మారినాయి, వేడి సెగలు కక్కినాయి కదా. ఇప్పుడు ఇక్కడ శీతాకాల సమావేశాల్లో వేడి బుట్టానా వెలుగు బుట్టానా? ఎప్పుడు కూడా చర్చలో సిరాజ్ మనకి చర్చ ఎప్పుడు కూడా వేడి బుట్టకూడదు, వెలుగు బుట్టాలి. దానివల్ల పరిష్కారం రావాలి. కానీ వీళ్ళు తిట్ల పురాణం చేసుకుంటే రేపు పొద్దున అసెంబ్లీలో ఏం జరుగుతుందో మనకి ఇప్పుడే ఊహించవచ్చు కదా. మొన్న రేవంత్ రెడ్డి, నిన్ననేమో కేటీఆర్ మొదలు పెట్టిండు భూత పురాణం. ఇది సరైనది కాదంటుందండి. రెండోది ఏంటంటే అసెంబ్లీలో చర్చ జరగాల్సింది మన గోదావరి నది గురించి, కృష్ణా నది గురించి, మొత్తం తెలంగాణకి ఏం కానీ జరిగింది, ఏ రకంగా ముందుకు పోతే బాగుంటది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఎట్లా అనేది చెప్తున్నా. ఎప్పటి నుంచి కూడా విన్ విన్ సొల్యూషన్ ఆలోచన చేయాలి తప్ప జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. మనకు ఒకరికి నష్టమైతే ఒకటి లాభం. ఇది కాదు చేయాల్సింది. అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి చర్చ జరిగి దీనికి పరిష్కారం ఎట్లా చేస్తే బాగుంటది అని ఆలోచన చేయాలి. 3 పార్టీలు, కేవలం అధికార పార్టీ కాంగ్రెసే కాదు, ఇటు పక్కన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కాదు, బీజేపీకి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా కీ అంతా కూడా. అసలు నీటి వివాదాలు పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వం. సిడబ్ల్యూసీ కూర్చొని వాళ్ళు ఏం చేయాలి, పూర్తి కేంద్ర జలవనరుల శాఖ కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రిని పిలిపియాలి, మాట్లాడాలి, అమికబుల్ సెటిల్మెంట్ చేయాలి కదా. ఇప్పటికైనా సరే 12 ఏళ్ళు అయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి. 12 ఏళ్ల తర్వాత ఇంకా జల వివాదాన్ని కొనసాగుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది తప్పంటున్నాను. ఇప్పటికే రాజకీయ పార్టీలు అవాకు జవాకులు పేలుతున్నాయి. ప్రజలకు కూడా భావోద్వేగాలు కాస్త భావోద్రేకాలుగా మారితే కదా, ఉద్రేకంగా మారక ముందే, నీటి కొట్టాట్లు జరగక ముందే ఈ 2 రాష్ట్రాల మధ్యన నీటి పంపకం శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన బాధ్యత, అధికారం ఎవరికి ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. నేనేమంటున్నాను, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు కొట్టుకోవడం కాదు. ఇప్పుడు గత 10 ఏళ్ళు అన్యాయం ఏం జరిగిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ ని విమర్శించడం, ముఖ్యంగా కేసీఆర్ ని విమర్శించడం, ఇటుపక్క 2 ఏళ్లలో ఏమన్యాయం చేశాను వీళ్ళు చేయడం, అంటే తిలాపాపం తలాపేడికాడు కదా. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు 10 ఏళ్ళు పూర్తి చేయలేకపోయారు, మీరు 10 ఏళ్ళు పూర్తి చేయలేకపోయారు. 2 ఏళ్ల కాలం తక్కువదే కావచ్చు ఇద్దరిది కదా. అంతకుముందు ఈ 2 ఏళ్ల కాలం కాదు కదా, అంతకుముందు విభజన కన్నా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే తిలాపాపం తలాపిడికడు ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వం పాపం కూడా ఉన్నది. ఈ 12 ఏళ్ళుగా చేయాల్సిన పని ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా
వీళ్ళు చేయాల్సిన చర్చలు జరపాలి. ఈ చర్చలలో తమిళనాడు రాజకీయాలు గుర్తు చేస్తున్నాను నేను. తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు రాష్ట్రానికి అన్యాయం జరిగేది ఏది కూడా మిత్రపక్షమైన శత్రుపక్షమైన ఒప్పుకోరు. అక్కడ అన్ని పార్టీలు అక్కడికి వచ్చే ఏకమవుతాయి. నేను ఈ 3 పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 4ది ఎంఐఎం కూడా అంటున్నాడు. 4 పార్టీలు కూడా, ఎందుకంటే 4 పార్టీలే ఉన్నాయి, సిపిఐ ఒకటే సీట్ ఉన్నది. కనుక అన్ని కలిపి రేపు తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధితో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. అట్లాగే పక్క రాష్ట్రం నష్టపోవాలని కోరుకోదు ఎప్పుడు కూడా. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనుకుంటాం. అందుకని తెలంగాణ ఉన్న ప్రాజెక్టు అన్నిటి కూడా విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉన్నది. అప్పటిదాకా ఏవైతే ప్రారంభించిన ప్రాజెక్టు ఉన్నాయో వాటన్నిటికీ డీమ్డ్ అనుమతులు ఉన్నట్టే లెక్క. కొత్త వాటి ప్రారంభించడానికి మాత్రం అనుమతులు మళ్ళీ కొత్తగా తీసుకోవాలి. అందుకని పాలమూరు రంగారెడ్డికి ఆల్రెడీ అనుమతులు 7-8 వచ్చేసినాయి. దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఇప్పటిదాకా ఏవైతే తెలంగాణ ప్రాజెక్టు మొదలు పెట్టిండో అవన్నిటికీ అనుమతులు వచ్చినట్టు లెక్క పెట్టి తర్వాత ఏమైనా కొత్తగా ఉంటే చేసుకునే బాగుంటది. ఎవరి వాటా నీళ్లు వాడుకోవడానికి వాళ్ళకి అభ్యంతరం లేకుండా ఒక తీర్మానం చేయడం, మిగతా వాళ్ళని గౌరవించడం, ఈ 2 చేస్తే బాగుంటది నా ఉద్దేశం. అసెంబ్లీ సాక్షిగా ఈ చర్చ జరగాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను నిందిస్తున్నాను. 12 ఏళ్లుగా ఈ పరిష్కారం ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం ఆమోదించింది, వెళ్ళిపోయింది. వాళ్ళు అధికారంలో లేదు. తెలంగాణలో లేరు, ఆంధ్రప్రదేశ్లో లేరు. ఇప్పుడు వచ్చారు మన 2 ఏళ్ల క్రితం తెలంగాణ అధికారంలోకి. కానీ కేంద్ర మన రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ దీని మీద ఎందుకు ప్రశ్నిస్తలేదు? చాలా చాలా సమస్యలు ఉన్నాయి. మీకు రాహుల్ గాంధీ అక్కడ ప్రశ్నించాలి, తెలంగాణకు అన్యాయం జరగవద్దని, లేకుంటే 2 రాష్ట్రాలకు అన్యాయం జరగవద్దని చెప్పాలి కదా. ఆయన ప్రశ్నించాడు. బీజేపీ ఏమో దానికి వీళ్ళు కొట్టుకొని చావని మాకేముందని వాళ్ళు చూస్తున్నారు. అంటే పిట్టపోరు పిల్లి తీర్చినట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అట్లాగే కొబ్బరికాయ పంచినట్టు ఉంటది కదా, కోతి రొట్టెముక్క పంచినట్టు ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందరం కలిసిన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ జలవనరుల శాఖ ఏదైతుందో అది యాక్టివ్ గా పనిచేసి సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకున్నది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం శాశ్వత పరిష్కారం అయిపోతే బాగుంటది. రేపు అసెంబ్లీలో కూడా అదే ప్రకారం పోతే బాగుంటది. తంశుంటా అని మీరేం చేశారంటే చర్చ రచ్చగా మారుతుంది, మళ్ళీ పరిష్కారం రాదు. పరిష్కారం వచ్చే చర్చ చేస్తే బాగుంటదని నా ఉద్దేశం. అది కూడా కొంతవరకు అంటే రేపు ఫిబ్రవరిలో మాత్రం మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనేటువంటి అంశం ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. సో ఒకవేళ జరిగితే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ భేటీలు, ఈ చర్చలు మొత్తం కూడా ఆ ఎన్నికల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇంకానే ఇప్పుడు ఒకరినొకరు నిందించుకునే చర్చలు చేస్తున్నారు. మీరు అన్న కీలకమైన అంశం కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు. మరి ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు? ఇప్పుడు కొత్తది తీసుకొచ్చారు. మొదలు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, తర్వాత పంచాయతీ ఎన్నికలు పోతారు. నేను అప్పుడే చెప్పాను సార్, అది మనం మాట్లాడుకున్నాం కూడా. ఎవరైనా పంచాయతీ ఎన్నికలకు పోతారు, మొదలు పార్టీ పరంగా జరిగే ఎన్నికలకు పోరు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి కనుక ఏదోటో మాది దూడ అనుకుంటారు కనుక ఆ ఎన్నికలకు పోతారని మనం అనుకున్నాం. అదే జరిగింది కానీ నేను ఊహించింది మనం అదే కదా. పంచాయతీ ఎన్నికలు మొదలు చేస్తారు. ఏ ప్రభుత్వం, విజ్ఞత గల ప్రభుత్వం ఏదైనా కూడా ఫస్ట్ పంచాయతీ ఎన్నికలు కింది స్థాయి నుంచి పైకి పోతారా, పైనుంచి కిందికి వస్తారా? నేనేమంటున్నాను, మధ్యన దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మన ఆ స్థానాలు ఖాళీ అయ్యి కూడా 1.5 year అయిపోయింది ఇప్పటికే. కనుక 2024 జూన్ లో అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ లో ఉన్న 1.5 year అయిపోయింది. ఇప్పటికైనా సరే ఆ ఎన్నికలు మొదలు పెట్టాలని నేను అంటున్నాను. ఎంపీటీసీ ఎన్నికలు పూర్తిగా అయిన తర్వాత పరోక్ష ఎన్నికల ద్వారా ఎంపీపీ ప్రెసిడెంట్, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి అయితే పరోక్ష ఎన్నికల ద్వారా మన జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికవుతారు. పార్టీ పరంగా జరుగుతాయి. అట్లాగే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా జరగాల్సి అవి కూడా అయిపోయి 1.5 year అయిపోయింది. మున్సిపాలిటీ దాదాపు 4 తప్ప మిగతా అవన్నీ కూడా అంటే సిద్దిపేట కొన్ని ఉన్నాయి. ఏమంటే అప్పుడు కోర్టు తీర్పుల వల్ల ఆలస్యమైంది. అవి మాత్రం ఇంకొక 6 నెలల్లో ఉంటది. కానీ జిహెచ్ఎంసీతో సహా ఫిబ్రవరి 10కి జిహెచ్ఎంసీ కూడా అయిపోతుంది. కానీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏంటంటే మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీతో సహా ఎన్నికలు చేస్తామంటారు. ఒకవేళ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత క్రెడిట్ అంటే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు కూడా జరపాలని కోరుతున్నాను నేను. కానీ ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇప్పుడు బృహత్ హైదరాబాద్ అయింది కదా, ఈ ఎన్నికలు కనుక జరిపితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి క్రెడిట్ వస్తుంది అంటున్నాను. ఎందుకంటే సకాలంలో జరిగిన ఎన్నికగా దీన్ని పరిగణించవచ్చు. దాదాపు 50 ఏళ్లుగా జిహెచ్ఎంసీకి అప్పుడు అంతకుముందు ఎంసీహెచ్, తర్వాత జిహెచ్ఎంసీ కూడా అంటే ఆలస్యం కాకుండా ఎన్నడూ ఎన్నికలు జరిగాయి. ఒక్కోసారి 5 ఏళ్ళు 4 ఏళ్ళు జిహెచ్ఎంసీకి పాలకవర్గాలు లేవు చూస్తున్నాం మనం. కనుక అట్లా చూసుకుంటే సకాలంలో ఎన్నికలు జరిపితే మంచిది. ఫిబ్రవరి 10కి ఈ జిహెచ్ఎంసీ అయిపోతుంది కనుక తొందరగా ఫిబ్రవరి పరీక్షలు వస్తాయి, మళ్ళీ మార్చిలో అయితే పిల్లల పరీక్షలు ఉంటాయి కనుక ఈ లోపు జరపడం మంచిది అంటున్నాను. దీంతో పాటు అన్ని మిగతా ఎన్నికలు కూడా అనుకుంటే సిరాజ్ మనకు ఒక నెల టైం సరిపోతుంది. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వేరే జరపాలి, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు వేరే జరపాలి. కనుక ఏంది 2 రోజుల టైమే కదా ఎన్నికకు మధ్యన. ఇది మనకు అసెంబ్లీగా 14 రోజులు లేదు కదా. ఖచ్చితంగా అనుకుంటే 20 రోజుల్లో మన పంచాయతీ ఎన్నికలు చూసినాం కదా.
షెడ్యూల్ కును ఎన్నికలు పూర్తి కావడానికి 20 రోజులు అయిపోయింది. 20 రోజులు వచ్చేసింది, మొత్తం ఎన్నికలు అయిపోయినాయి. ఇది కూడా ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుంటే మళ్ళీ 2.5 ఏళ్ల దాకా ఎన్నికలు రావు. ఎందుకంటే 2028 డిసెంబర్లోనే గట్టిగా మాట్లాడితే అసెంబ్లీ సమావేశాలు జరిగిన మొట్టమొదటి సమావేశం జరిగిన లెక్క అయితే మళ్ళీ 2028 డిసెంబర్ ఎన్నికలు జరుగుతాయి. కొత్త ప్రభుత్వం 2029లో వస్తుంది. కనుక 2.5 ఏళ్ల దాకా ఎలాంటి ఎన్నికలు ఉండవు కనుక మంచిది అంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఫిబ్రవరి లోపల కనుక పూర్తి చేసుకుంటే మంచిదే. ఎన్నికల వైపు పోతారు. ఇక మీరు ఆ ఎన్నికల వైపు పోయే క్రమంలో మీరు అన్నట్టు రచ్చ జరుగుతుందా అంటే, అసలు నీటి వివాదం నీటిలోన జ్వాల రేగ మంట ఎటులో ఆరును అని ఒక పాట ఉన్నది. అట్లాగే ఉన్నది. నీటిలోనే జ్వాల అంటే రేపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు చూడమని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎన్నికల నిర్వహణతో పాటుగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాటి మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం